లోకములన్నియున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రులార్వురున్ ప్రభిన్నుల చేసిన ప్రాణకోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పున చూడుము దానవేశ్వరా. ఓ దానవేశ్వరా, లోకాలన్నీ క్షణంలో జయించావు, కానీ నీలోని మనస్సును ఇంద్రియాలను గెలువలేకపోయావు. వాటి ముందు నీవు ఓడిపోయావు. నిన్ను కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే 6 శత్రువులు బందీ చేశాయి. ఆ భయంకర శత్రువులను జయించి నశింపచేసినట్లయితే ప్రాణకోటిలో నీకు విరోధి ఎవ్వడూ ఉండడు. నా విన్నపం మన్నించు. పాలింపుము సేముషిన్, ఉన్మూలింపుము కర్మబంధములన్, సమదృష్టిన్ చాలింపుము సంసారమున్, కీలింపుము హృదయమందున్ కేశవ భక్తిన్. మంచి మనస్సుతో మరొకసారి ఆలోచించు. కర్మబంధాలను త్రెంచివేయు. భేదభావం లేకుండా చక్కని సమదృష్టి అలవరుచుకో. సంసార మోహాన్ని తొలగించుకో. నిరంతరం మనసంతా మాధవునిపై లగ్నం చెయ్యి. నినా పరమ భాగవత శేఖరునకు దోషాచర శేఖరుండిట్లనియే. ఆ విధంగా పలికిన పరమ భక్త శిఖామణి అయిన ప్రహ్లాదుణ్ణి చూసి నక్తంచర శిఖామణి అయిన హిరణ్యకశిపుడు ఇలా హుంకరించాడు. చంపిన చచ్చెదననుచును కంపింపక ఓరి పలువా, కఠినోక్తులనన్ కుంపించెదు చావునకున్ తెంపరివై వదరువాని తెరగున కుమతి. కుమతి కుమతి చావుకు తెగించావు. చంపుతారని కాని చచ్చిపోతానని కాని భయం లేకుండా పోయింది. దుర్మార్గుడా, కర్ణ కఠోరమైన మాటలను ఈటెలుగా నా మీద విసురుతున్నావు. చావును కూడా లెక్క చేయకుండా మితిమీరి మాట్లాడుతున్నావు. నాతోడన్ ప్రతిభాషలాడెదు జగన్నాథుండు, నాకంటే ఈ భూతశ్రేణికి రాజులేడొకడు. సంపూర్ణ ప్రభావుండు, మద్భ్రాతం చంపిన మున్నునే వెదకితిన్ పల్మారు, నారాయణుండేతిద్విశ్వములోన లేడు. మరి వాడెందుండురా దుర్మతి? ఓరి దుష్టబుద్ధి, నాతో ఎదురువాదాలు చేస్తున్నావు. నేనే ఈ భూత జగత్తుకు అధిపతిని. నన్ను మించి ఈ ప్రాణకోటికి వేరొక ప్రభువు అధిక మహిమ కలవాడు లేడు. నా సోదరుని చంపిన నారాయణునికై ఇంతకుముందు ఎన్నో మార్లు వెతికాను. ఈ ప్రపంచంలోనే లేడు. మరి వాడెక్కడున్నాడురా? ఎక్కడగలడు ఏ క్రియన్ ఏ చక్కటి వర్తించు, ఎట్టి జాడన్ వచ్చున్ చక్కడుతున్ నిన్ను విష్ణుని పెక్కులు ప్రేలెదవు వాని భృత్యుని పగదిన్. ఎక్కడున్నాడు? ఏ విధంగా ఉంటాడు? ఏ ప్రదేశంలో ఉంటాడు? ఏ మార్గంలో వస్తాడు? నిన్ను నీ విష్ణువుని రూపుమాపుతాను. వాడి సేవకుని వలె అధికంగా పొగడుతున్నావు. పుత్రుని సమాధానాలు విన్న కొద్దీ హిరణ్యకశిపునిలోని క్రోధం రెచ్చి ఎట్లాగైనా శత్రువు జాడ కనిపెట్టాలనే ఉద్వేగంతో ప్రశ్నిస్తున్నాడు.